రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ కోడూరి రవీంద్రరావు అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. కార్యదర్శి సంతుపట్ల రాజిరెడ్డి రైతులకు సంబంధించిన జమ ఖర్చులు చదివి వినిపించారు. అలాగే ఎరువులు వ్యాపారం, విత్తనాలు, డీజిల్, పెట్రోల్ వ్యాపారం సకాలంలో సేవలు అందిస్తున్నాం. సభ్యులు వాటాధనం, సభ్యుల నుండి రావాల్సిన అప్పులు, వడ్డీ, బ్యాంకు చెల్లించవలసిన అప్పులు, అలాగే రైతులు ప్రతిపాదించగా ఆమోదించే తీర్మానాన్ని ఆమోదించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోడూరి రవీంద్రరావు, వైస్ చైర్మన్ రామాంజనేయ గౌడ్, డైరెక్టర్ అంజిరెడ్డి, ఆరుట్ల రాజిరెడ్డి, రాజీవ్, కార్యదర్శి రాజిరెడ్డి, బ్యాంకు ప్రతినిధి ముద్దం శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్, పాలకవర్గం సభ్యులు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన అందుబాటులో ఉంటుంది, మన సొసైటీ మన పరిధిలో ఉంటుంది. ఏదైనా అడగవచ్చు, సార్ ఎవరి ద్వారా వచ్చి అడగవచ్చు, తీసుకోవచ్చు. ప్రయోజనాలు అనేది చాలా ఉన్నాయి. ఈ విషయాలు అందరూ కూడా మరొకసారి కృషి చేయాలి. సార్ ద్వారా మనం ఇంకా సాధించాలి. రైతులతో ఇప్పిస్తాం. రైతులకు సంఘపరంగా కట్టున్నటువంటి 2 ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి ఏదైతే జనజీవన్ యోజన ఉందో బీమా, అది అందరికీ సభ్యులందరికీ చేరేలాగా గౌరవ డైరెక్టర్ కానీ మిగతా ఇప్పుడు హాజరైన సభ్యులందరూ కూడా ఆ విషయంలో దయచేసి అందరికీ ఎంకరేజ్ చేయండి. అది కట్టుకోవడానికి ప్రోత్సాహం ఒకటి లభించడం చెప్తున్నాము. ఇలా చేసినటువంటి వచ్చిన వెంటనే సంఘ సభ్యుల గురించి ఒక మంచి ఆలోచన చేశారు. ప్రభుత్వ పరంగా ఇప్పుడు మేనేజర్ గారితో మాట్లాడిన విషయం ఏంటంటే, ఇప్పుడు సంఘం ద్వారా అనేక సేవలు పొందుతున్నాం. రైతులకు ఎన్నో సహకార సంస్థ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంభీరావుపేట ఆవరణలో మహాజన సభ జరుపుకోవడం జరిగింది. ఈ సభలో అనేక విషయాల గురించి మాట్లాడడం, మన లావాదేవీల పట్టిక సభ్యులకు తెలియజేసే విధంగా, అదేవిధంగా ఈ సంవత్సరం ఈ 6 నెలల కాలంలో 1 ఏప్రిల్ 2025 నుంచి ఇప్పుడు 15వ తేదీ సెప్టెంబర్ వరకు జరిగిన లావాదేవీల పట్టికను కూడా ఇవాళ మా సభ్యులకు తెలియజేయడం జరిగింది. కేసర కార్యకలాపాలు, విత్తనాలు అమ్మడం కానీ, ఎరువులు అమ్మడం కానీ అదే ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఈ గత నెలలో ఆగస్టులో ఆడిట్ కూడా అయింది. పోయిన సంవత్సరం 24-25 సంవత్సరానికి మా లావాదేవీల ఆడిట్ కూడా అయింది. ఆడిట్లో 43 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. దాంట్లో 36 లక్షల రూపాయల లాభం ఈ సంఘం ఆర్జించింది. ఖర్చులన్నీ పోను, జీతాలు, భత్యాలన్నీ పోను 36 లక్షల లాభం వస్తే అందులో నుంచి మా సభ్యులకు 3,910 మంది సభ్యులు ఉన్నారు. కానీ క్రియాశీలకంగా పనిచేసే సభ్యులు 1,491 మాత్రమే ఉన్నారు. ఆ సభ్యులకు మన దగ్గర ఉన్న డిపాజిట్ల మీద, మన దగ్గర ఉన్న షేర్ క్యాపిటల్ మీద వాళ్ళకు 8% డివిడెండ్ రూపకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇది మొత్తం మీద 2 కోట్ల పైన వాళ్ళ సభ్యుల డబ్బులు సంఘంలో ఉంటే ఈ 2 కోట్ల మీద 8% డివిడెండ్ ఇస్తే అది 16,09,000 రూపాయలు, 455 రూపాయలు సభ్యులకు ఇవ్వడం. అది ఇదే కాకుండా సభ్యులకు కొన్ని విషయాలు, ఇది కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంఘాలను పటిష్టం చేసే దిశగా సంఘాలు నిలదొక్కుని వాటంతట అవే పనిచేసుకునే విధంగా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి మోతాదు లేకుండా సంఘాలు బాగుపడటానికి కొత్త పాలసీస్, కొత్త మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది.
వేరే రాష్ట్రాల్లో కంప్యూటరీకరణ చేసింది. మనము కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ రాకముందే మనం కంప్యూటరైజ్ చేస్తున్నాం తెలంగాణ. ఇప్పుడు ఆ కంప్యూటరైజేషన్ ద్వారా పారదర్శకత కూడా పెరిగింది. ఇదివరకు జరిగే ఏవైతే ఉండదు మిస్అప్రోప్రియేషన్ కానీ ఇంకో రకమైన ఉల్లంఘన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చెప్పడానికి ఈ కంప్యూటరైజేషన్ చాలా దోహదపడతా ఉన్నది. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి జీతాలు భత్యాలు ఒక సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. కాబట్టి సంఘాలను పటిష్టం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దానికి అనుగుణంగా మనం ఏమేం చేయవచ్చు ఇప్పుడే మా జిల్లా సహకార అధికారి గారు కూడా వారు కూడా చెప్పడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా, అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా, ఈ రెండు కూడా చేసుకున్నట్లయితే దాని ద్వారా జరిగే ప్రయోజనాల గురించి కూడా చెప్పడం జరిగింది. సభ్యులందరినీ కూడా ఖాతాలు యాక్టివ్గా ఉంటారు. చాలామంది అప్పు తీసుకుంటున్నారు, మళ్ళీ తిరిగి బ్యాంకుల్లో కార్యకలాపాలు జరగట్లేదు, ఇతర బ్యాంకులకు పోతారు. కాబట్టి అలా జరగకుండా ప్రతి ఒక్క అవసరం తీర్చడానికి సంఘం సిద్ధంగా ఉంది. కాబట్టి బ్యాంకు ఉన్నది. కాబట్టి మీ అన్ని ఆర్థికంగా సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా మా సంఘం ద్వారా కేంద్ర సహకార బ్యాంకు ద్వారానే జరుపుకోవాలనేది కూడా సభ్యులకు సూచన ఇవ్వడం జరిగింది. వాళ్ళ మేలుకోరి వచ్చే 6 నెలల్లో ఇంకా అనేక అంటే విధాలు వాళ్ళకి ఏ రకంగా ఈ సంఘం ఉపయోగపడుతుందని ఆలోచన కూడా పాలకవర్గం చేస్తూ ఉన్నారు. పాలకవర్గం గత 5.5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన సేవలు అందించి అనేక అవాంతరాలు అనేక ఒడిదొడుగులను అన్నింటినీ కూడా కరోనా నుండి మొదలైన మా ప్రస్థానం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కరోనా టైంలో కూడా కొనుగోలు చేసి రైతులకు ఆదుకున్నాం. ప్రపంచమంతా ఆగిపోయిన సందర్భంలో కూడా సహకార వ్యవస్థ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా ఆగకుండా కరోనాని కూడా పక్కన పెట్టి ఆనాడు కొనుగోలు కూడా చేసిన విషయాలు కూడా ఒకసారి చెప్పాలి. సంఘం ప్రాణ హాని ఉన్నా కానీ ప్రాణానికి తెగించి దాంట్లో ఆ నేపథ్యంలో 2-3 అధికారులు కూడా చనిపోయారు. గంభీరావుపేటలో కాదు కానీ ఇతర సంఘాల్లో పాపం ప్రాణాలు కూడా ఓడిపోయారు. అటువంటి సేవలు అందించిన ఈ సంఘం బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి మీ ఆశీర్వాదం, మీ ఆదరణ, ఇంకా మీ సహకారం ఇంకా ఎక్కువ ఉండి తద్వారా మీ ప్రయోజనాలు ఇంకా మంచి మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా ఉండాలనేది మా ఆకాంక్ష, మా పాలన. జై సహకారం.